శనివారం జరిగిన డబుల్ హెడర్ ధమాకా ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికను ఒక్కసారిగా ఊపేసింది. ఢిల్లీపై పంజాబ్ కింగ్స్, రాజస్థాన్పై సన్ రైజర్స్ హైదరాబాద్ సాధించిన ఈ సంచలన విజయాలు కేవలం 2 పాయింట్లను మాత్రమే ఇవ్వలేదు, మిగతా జట్లకు ఒక గట్టి హెచ్చరికను కూడా పంపాయి. ముఖ్యంగా అతి భారీ లక్ష్యాలను అలవోకగా ఛేదించిన తీరు చూస్తుంటే ఈ సీజన్లో బ్యాటర్ల ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఈ విజయాలతో పంజాబ్ తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోగా హైదరాబాద్ టాప్ 3లోకి దూసుకువచ్చింది. పాయింట్ల పట్టికను గమనిస్తే ప్లే ఆఫ్స్ రేసు ఇప్పుడు ఒక క్లిష్టమైన మలుపు తిరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుత సమీకరణాలను విశ్లేషిస్తే టాప్ 3లో ఉన్న పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్స్కు వెళ్లడం దాదాపు ఖాయమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పంజాబ్ కింగ్స్ అయితే ఆడిన 7 మ్యాచ్లలో 6 గెలిచి ఓటమి అనేది ఎరుగకుండా 13 పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. అటు ఆర్సీబీ, ఇటు ఎస్ఆర్హెచ్ జట్లు కూడా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఎంతో సమతూకంతో కనిపిస్తున్నాయి. ఈ 3 జట్లలో ఉన్న విన్నింగ్ మొమెంటం మరియు వారి నెట్ రన్ రేట్ చూస్తుంటే మిగతా జట్లు వీరిని వెనక్కి నెట్టడం దాదాపు అసాధ్యం. అంటే టాప్ 4లో 3 బెర్తులు ఇప్పటికే ఈ బలమైన జట్లు బుక్ చేసుకున్నాయని మనం భావించవచ్చు. అయితే అసలు సిసలైన యుద్ధమంతా ఆ 4వ స్థానం కోసమే మొదలైంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ 10 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నప్పటికీ వారి పరిస్థితి కత్తిమీద సాములాగే ఉంది. రాజస్థాన్ జట్టులో అస్థిరత స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం టాప్ ఆర్డర్ పైనే అతిగా ఆధారపడటం, మిడిల్ ఆర్డర్ తరబడటం మరియు ఫీల్డింగ్లో చేస్తున్న తప్పిదాలు, బౌలింగ్లో నిలకడలేమి ఆ జట్టుకు పెద్ద మైనస్గా మారాయి. మరోవైపు కేకేఆర్, లక్నో, ముంబై పట్టికలో అట్టడుగున ఉండడంతో పాటు జట్టు సమతూకంగా ఉండకపోవడంతో వారి ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు ఆవిరయ్యాయని చెప్పాలి. దీంతో 4వ స్థానం కోసం రాజస్థాన్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మరియు గుజరాత్ టైటన్స్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఈ 4వ స్థానం కోసం ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య హోరాహోరీ పోరు సాగే అవకాశం ఉంది. చెన్నై జట్టుకు ఉన్న అనుభవం, క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని జయించే గుణం వారిని రేసులో ముందుంచుతాయి. అలాగే ఢిల్లీ జట్టు కూడా ఈరోజు ఓడిపోయినప్పటికీ వారి నెట్ రన్ రేట్ మరియు జట్టులో ఉన్న హిట్టర్లను తక్కువ అంచనా వేయలేం. రాజస్థాన్ జట్టు గనక తన బౌలింగ్ మరియు ఫీల్డింగ్ లోపాలను, గుజరాత్ వారి మైనస్లను వెంటనే సరిదిద్దుకోకపోతే చెన్నై లేదా ఢిల్లీ జట్లు వారిని వెనక్కి నెట్టి టాప్ 4లోకి దూసుకురావడం ఖాయం. మొత్తానికి టాప్ 3 జట్లు స్థిరంగా ఉన్నా ఆఖరి బెర్త్ కోసం జరిగే ఈ రణక్షేత్రం రాబోయే మ్యాచ్లను మరింత రసవత్తరంగా మార్చనుంది.